అతను వెళ్ళిపోయాడని తెలిసిన క్షణం ఆద్య గుండెల్లో ఏదో చెప్పలేని వెలితి. ఆ ముద్దు కన్నా ఎక్కువగా ఆమెను కుదిపివేసింది అతను అలా నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం. అది బాధ, లేక అతనిపై వదులుకోలేని ప్రేమ? ఆద్య ఒంటరిగా నిలబడి ఉంది. కానీ ఆమె మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. ఇందులో నా తప్పే ఉంది. నేను అతన్ని ప్రోత్సహించలేదు, అలాగని అడ్డుకోనూ లేదు. మరి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆమె గుండెల్లో మొదటిసారి ఒక భయం మొలకెత్తింది. నేను నిజంగా అతనికి భారీగా ఉండగలనా? ఆ ఆలోచనే ఆమెను మరింత కలిచివేసింది. నన్ను కాకుండా ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉంటే అతను సంతోషంగా ఉండేవాడేమో కదా. ఆ మాట తలుచుకున్న క్షణం ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకో అతను సంతోషంగా ఉండాలనే కోరిక తన బాధ కన్నా పెద్దదిగా అనిపించింది. అది కూడా ప్రేమేనా? జానకమ్మతో మాట్లాడుతుండగా ఆద్య మనసు ఒక నిర్ణయానికి వచ్చింది. నేను వెళ్ళాలి, అతనితో మాట్లాడాలి, అతని మనసు మాట వినాలని ఆమె నిర్ణయించుకుంది. ఆద్య నేరుగా వంశీ గదికి వెళ్ళింది. వంశీ మంచంపై పడుకుని ఉన్నాడు, కళ్ళలో దిగులు. ఆమెను చూచిన క్షణం ఆ దిగులులో చిన్న వెలుగు మెరిసింది. ఎందుకలా చెప్పకుండా వచ్చేశారు? అంది ఆమె మెల్లగా. ఆమె అతని పక్కన కూర్చుంది. ఆ దగ్గరతనం ఇద్దరికి ఊపిరి వేగాన్ని మార్చింది. ఏమి మాట్లాడరా? అంది ఆమె స్వరం కొంచెం కంపిస్తూ. అదేమీ లేదు అన్నాడు వంశీ. నీకు ఇచ్చిన మాట తప్పానేమో అన్న బాధే. ఆద్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. వంశీ చిన్నగా, నీ పర్మిషన్ లేకుండా ముట్టుకోను అన్నాను కదా. కాస్త ఆగి, ఇప్పుడు కూడా పర్మిషన్ తీసుకున్నాను కదా. ఆ మాటలో చిలిపితనం ఉంది, కానీ లోపల నిజమైన భయం కూడా ఉంది. అవును, దొంగ పర్మిషన్ అంది ఆద్య నవ్వుతూ. ఆ నవ్వు చూసి వంశీ గుండె కరిగిపోయింది. అయితే నా పైన కోపం లేదా? ఈసారికి వదిలేస్తున్నాను, ఇంకోసారి అలా చేస్తే వదలను. అయితే వదలకుండా గట్టిగా పట్టుకుంటావా? ఆద్య కళ్ళల్లోకి చూసి అడిగాడు. ఆమె ముఖం ఎర్రబడింది. మీకోసం వచ్చాను కదా, నాకు ఇలాగే కావాలి అంటూ చిరుకోపం నటించింది. ఆ మాట విన్న క్షణం వంశీ కళ్ళల్లో ప్రేమ స్పష్టమైంది. అయితే నా కోసమే వచ్చావా అని దగ్గరికి వాలుతూ అడిగాడు. అబ్బా వంశ్ అంటూ లేవబోయింది ఆమె. అతను ఆమె చేయి పట్టుకున్నాడు. ఆ స్పర్శ ఈసారి ఆమెను వెనక్కి తిప్పలేదు. వంశ్ ఆమె కళ్ళల్లోకి నేరుగా చూశాడు. సిగ్గుతో ఆమె చూపు మరల్చుకుంది. ఆమె తల వంచుకుని ఉంది. ఆమెను పూర్తిగా అర్థం చేసుకున్నట్లు వంశ్ మెల్లగా ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపాడు. ఆ క్షణంలో మాటల అవసరం లేకుండా పోయాయి. ఇద్దరు ఊపిరి ఒకదానికొకటి తాకుతుంది. ఇద్దరు గుండెలు ఒకే లయలో కొట్టుకుంటున్నాయి. ఇంకా ఒక్క క్షణం. అమ్మా! కింద నుంచి కీర్తి కేక. ఆ శబ్దం ఆ మాయా క్షణాన్ని చీల్చేసింది. ఇద్దరు ఒక్కసారిగా వాస్తవానికి వచ్చారు. ఏమీ ఆలోచించకుండా కిందకు పరిగెత్తారు. వసుంధరమ్మ కళ్ళు తిరిగి పడిపోతున్నారు. కీర్తి ఆమెను పట్టుకుని ఉంది. వంశీ పరుగున వెళ్ళి అమ్మను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్మా! ఆ స్వరంలో భయం ఉంది, ఆందోళన ఉంది. ఆద్య మొదటిసారి అతనిలోని ఆ పసితనాన్ని చూసింది. ఆలస్యం చేయకుండా అందరూ హాస్పిటల్కి బయలుదేరారు. ఒక క్షణం ముందు ప్రేమతో నిండిన ఆ గది ఇప్పుడు భయంతో ఖాళీ అయిపోయింది. ఆద్య గుండెల్లో ఒక్కటే ప్రశ్న, వసుంధరమ్మకి ఏమైంది? డాక్టర్లు అన్ని టెస్టులు చేసి బయటికి వచ్చారు. పరిస్థితి తీవ్రమైంది, ఆపరేషన్ చేయాలి, యుటరస్ తొలగించే అవకాశం ఉంది. ఆ మాటల తర్వాత హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం. ఇంట్లో కూడా అదే నిశ్శబ్దం. భయం, ఆందోళన, అనిశ్చితి. అందరి ముఖాల్లో ఒకే ప్రశ్న, ఏమవుతుందో? వసుంధరమ్మ బయటకు ధైర్యంగా కనిపించిన లోపల మాత్రం కుమిలిపోతూ ఉంది. కీర్తికి ఇంకా పెళ్లి కాలేదు. వంశ జీవితం సరిగా మొదలే కాలేదు.
ఆపరేషన్ సక్సెస్ కాకపోతే ఇద్దరిని ఎవరు చూసుకుంటారు? తన ప్రాణం కన్నా పిల్లల భవిష్యత్తే ఆమెకు ఎక్కువగా కలవరపెడుతుంది. అందరూ కంగారులో ఉన్న వేళ ఆద్య మాత్రం అందరికీ సపోర్టివ్గా ఉంది. ఆమె కళ్ళల్లో కూడా భయం ఉంది, కానీ ఆ భయాన్ని దాచుకుని మిగతా వాళ్లకు ధైర్యం చెబుతూ ఉంది. ఆ రోజు ఆపరేషన్ రోజు వసుంధరమ్మను థియేటర్లోకి తీసుకెళ్లారు. మనిషి బయట నిలబడి ఉన్నాడు. పైకి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఏమి కాదమ్మా, అన్నీ బాగానే ఉంటాయి. కానీ లోపల మాత్రం అతని గుండె విలవిల్లాడుతుంది. ఆద్య అతని చేతిని పట్టుకుంది. మీరు అమ్మ రూమ్కి వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను అంది మెల్లగా. ఆమె స్వరం అతనికి బలమైంది. వంశ్ రూమ్లో కూర్చుని మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మనసు ఎక్కడో ఆపరేషన్ థియేటర్ ముందు తిరుగుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆద్య రూమ్లోకి వెళ్ళింది. అక్కడ చూసిన దృశ్యం, వంశ్ టేబుల్పై తలవాల్చుకుని చిన్న పిల్లాడిలా ఏడుస్తున్నాడు. కళ్ళ నుంచి నీళ్లు ఆగడం లేదు. ఆద్య గుండె ఒక్కసారిగా కరిగిపోయింది. ఆమె నెమ్మదిగా అతని దగ్గరికి వెళ్ళి అతని తలను తన గుండెలకు హత్తుకుంది. అది భార్య ఆలింగనం కాదు, అది ఆశ్రయం. వంశ ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు. తనలో దాచుకున్న వేదనంతా ఆమె ఒడిలో కరిగిపోయే వరకు ఏడ్చాడు. ఆ క్షణంలో ఆమె అతని బలం. కొంతసేపటికి వంశ్ తనను తాను అదుపులోకి తెచ్చుకుని సారీ అన్నాడు. ఆద్య మృదువుగా నవ్వింది. ధైర్యంగా ఉండండి, అమ్మకు మనం బలంగా కనిపించాలి అంది. ఆ మాట అతనిలో మళ్ళీ ధైర్యాన్ని నింపింది. ఇద్దరూ కలిసి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళారు. కొద్దిసేపటికి డాక్టర్ బయటికి వచ్చాడు. ఆపరేషన్ సక్సెస్, స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పాడు. ఆ మాట విన్న క్షణంలో వంశ గుండెలో కూరుకుపోయిన బరువు దిగిపోయినట్లయింది. అతను నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. ధన్యవాదాలు అన్నట్లుగా. వసుంధరమ్మను చూసిన తర్వాత ఆద్య మనసు ప్రశాంతతను చెందింది. ఇంటికి వచ్చాక ఆద్య చేస్తున్న సేవను చూసి వసుంధరమ్మ హృదయం నిండిపోయింది. మందులు, ఆహారం, విశ్రాంతి, ఏ విషయంలోనూ అలసత్వం చూపించలేదు. వసుంధరమ్మ మౌనంగా అనుకుంది, వంశ్ ఆద్యాన్ని పెళ్లి చేసుకోవడం చాలా మంచి నిర్ణయం. ఆ క్షణం నుంచి ఆద్య నిజమైన కోడలుగా మారిపోయింది. కాలం నెమ్మదిగా మళ్ళీ సర్దుకుంది. ఇంట్లో నవ్వులు తిరిగి మొదలయ్యాయి. కానీ ఆ హాస్పిటల్ కారిడార్లో ఆద్య ఇచ్చిన ఆలింగనం వంశ జీవితంలో ఎప్పటికీ మరువలేని క్షణంగా మిగిలిపోయింది. ఇదండి తొలివలపే తీయనిది ఆద్య వంశల ప్రేమ కథ. ఎపిసోడ్ 3 పార్ట్ 3.2. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.